ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక ప్రముఖమైన ఆచార్యుల గురించి తెలుసుకుందాం. ప్రముఖమైన ఆచార్యులు అంటే ఎప్పుడో అవతరించిన వారు కాదు వీరు. మన సమకాలీనంగానే నిన్న మొన్నటి వరకు దాదాపు 2018 వరకు జీవించి ఎంతోమందిని ఉద్ధరించిన వారు. అటువంటి వారి యొక్క శత జయంతి ఉత్సవాలు జరిగాయండి మనకు మొన్న 14వ తారీఖు రోజు. అయితే ఈ సందర్భంగా ఆ ఆచార్యులు గురించి కొంత క్లుప్తంగా అయినా అందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆచార్య కృప అనేది అనుగ్రహము మనకు విశేషంగా కలిగినప్పుడే మనము దాన్ని వినగలము. వినడమే అదృష్టము. విన్నందువల్ల అనుగ్రహము తప్పకుండా ఉంటుంది. గురువు అనుగ్రహం వల్ల దోషాలు అంటే ఒక మంచి పని చేయడం వల్ల మనకు కలగబోయే దోషాలు కూడా నివారించబడతాయని చెప్తారు. మంచి అలవాట్లు ఉన్నాయనుకోండి ఏ రోగాలు రావు. అంటే ఉన్న రోగాలు కూడా మంచి అలవాటు చేసుకున్నప్పుడు, చెడు పదార్థాలు తిననప్పుడు మంచి అనేది శరీరంలో పెరిగి దానివల్ల ఇమ్యూనిటీ పెరిగి మనకు వ్యాధి నిరోధకం ఎలా అవుతుందో మన మనస్సు కూడా ఆ విధంగా మంచి విషయాలను వింటూ ఉండడం వల్ల మనలో ఉన్న నెగటివ్ అనేది తొలగిపోయి దాని ద్వారా మనకు ఏవైనా ఇబ్బందులు కలిగేవి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రాకుండా నివారింపబడతాయట. గురువుల అనుగ్రహము అడ్డుకుంటుంది ఆ విధంగా. కాబట్టి తప్పకుండా అందరూ వినాలండి. ఎందుకంటే ఎప్పుడెప్పుడో గురువుల గురించి తెలుసుకుంటున్నాం, కానీ ఈ కాలంలో ఉన్న గురువుల గురించి మనము తెలుసుకోవడము చాలా అవసరం ఈ రోజులలో. కాబట్టి తప్పకుండా శ్రద్ధగా వినండి. అందరూ చక్కగా నమస్కరించుకోండి మొత్తం విన్న తర్వాత. వీరు ఎవరంటే నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వీరి పేరు. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం అంటే ఆచార్యుల పాద పద్మాలకు నమస్కరిస్తూ మనము వీరి గురించి తెలుసుకుందాము కొంత. అయితే వీరు సంస్కృత భాషా పండితుడు. మరి సంస్కృతం వస్తేనే ఏ గ్రంథాలైనా, ఇప్పుడు వాల్మీకి రామాయణము, మహాభారతము, వేదవ్యాసులు అందించిన భాగవతము ఏది మనం చదవాలన్నా ఫస్ట్ మనకు సంస్కృత భాష వచ్చి ఉండాలి. ఆ సంస్కృత భాష వచ్చి ఉన్నప్పుడు వాటిని మూలాలను చదవగలుగుతాం. మరి ఆచార్యులు ఆ విధంగా సంస్కృత భాష పండితులు కాబట్టే అన్నిటినీ అంటే ప్రతి అక్షరానికి దాగి ఉన్న కూలంకషమైన అర్థ వివరణను ఇచ్చి మనను ఉద్ధరింపజేస్తారన్నమాట వాళ్ళు. అట్లా వీరు సంస్కృత భాషా పండితులు. మరి సాహితీకారుడు. మరి మనం ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటే ఏమవుతుందండి, మనకు కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. మనం కూడా వ్యాసంగం అంటే రచనా వ్యాసంగాన్ని చేయాలనే కోరిక కలుగుతుంది. అట్లా వీరు సాహితీకారులు. మరి అతను వేదాంగాలను అధ్యయనం చేసిన వారు. చూడండి, వేదాంగాలు అంటే వేదంలో చెప్పబడిన దాన్నే మనకు 18 పురాణాలు, ఉపనిషత్తులు వీటన్నిటి ద్వారా మళ్ళీ ఆ వేదాన్నే విడమర్చి తేలికగా చెప్పడానికి ఇన్ని భాగాలు చేసిండు. అంటే వేదానికి సంబంధించిన వేదాంగాలు అన్నిటిని కూడా వీరు క్షుణ్ణంగా అంటే అటు సంస్కృతంలో చదివారు, ఇటు
తెలుగులో ఉన్నవి కూడా వీరు చదివిండ్రు. అలాగే గ్రంథ రచన చేసిండ్రు. మరి పాఠకులకు ప్రవచనం చెప్పారు. మరి ధార్మిక వేదాంత శాస్త్ర విషయాలను ప్రబోధించడంలో వీరు చాలా గొప్ప ఆచార్యులు. మరి ఈ విధంగానే వారు చదివి అర్థం చేసుకున్నది మన అందరికీ బోధిస్తూ, రచిస్తూ, ధార్మికమైన పనులను చేస్తూ వీరు జీవనయానాన్ని సాగించారన్నమాట. అటు మరి సంస్కృతంలో బోధించారు కూడా కొన్ని రోజులు. మరి వీరు ఇంకా విశేషం ఏమిటి అంటే, మన చిన్నజీయర్ స్వామి వారు, త్రిదండి చిన్నజీయర్ స్వామి వారికి కూడా వీరు గురువుగారు అన్నమాట. అంటే సంస్కృతాన్ని బోధించారు. కొన్ని విభాగాలను వారు వీరి దగ్గర అధ్యయనం చేయడం జరిగింది. అంటే ఇక ఆలోచించండి వీరు ఏ స్థాయి ఆచార్యులు అనేది. అలా చాలామంది వీరి యొక్క శిష్యులే. ఇప్పుడు ఎవరైతే ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా వీరి యొక్క శిష్యులుగా గుర్తించబడతారు. మరి అటువంటి గొప్పవారు వీరు ఎప్పుడు జన్మించారు అంటే 1926 మే 1వ తారీఖున కృష్ణా జిల్లా గుడివాడలోని మోటూరులో జన్మించిందట వీరు. అయితే వీరు 2018 అక్టోబరు 13వ తారీఖు, అంటే వయసు 92 సంవత్సరాలు జీవించారు. అలా వీరు పరమపదించారు. మరి వీరు ఎక్కడ ఉండేవారు అసలు అంటే, వరంగల్లోని శివనగర్ అనే ప్రాంతంలో వీరు నివసించారు. వీరు ఎప్పుడో విద్యార్థి దశలోనే కృష్ణా జిల్లా నుండి వాళ్ళ పెద్దవారు ఇక్కడ వరంగల్కు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. వీరు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఆ విధంగా వీరు పరమ పదాన్ని చేరుకున్నారు 2018 అక్టోబర్లో అన్నమాట. అయితే వీరి పేరు రఘునాథాచార్యులు. మరి వీరు ఎంతోమందికి గురువుగాను, అంటే పాఠ్యాలు బోధించిన గురువుగాను, మరి ఆధ్యాత్మిక ప్రవచనాలతో అందించిన వాళ్లకు ఉపదేశం ఇచ్చిన ఆచార్యులుగాను, సంస్కృత పండితులుగాను, ఎన్నో గ్రంథాల రచయితగాను ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారన్నమాట. మరి వీరు ఈ విధంగా వీరి తండ్రి ఏమో తల్లి శేషమ్మ, తండ్రి శ్రీనివాస తాతాచార్యులు. వీరు విద్యాభ్యాసం మొదట తండ్రుల వద్దనే జరిగింది. ఆ రోజుల్లో పండితుల వంశంలో జన్మించిన వారు ముందు కొంత జ్ఞానాన్ని తల్లిదండ్రుల వద్ద, అంటే తాతలు తండ్రులు వాళ్ళు పండితులైనప్పుడు వాళ్ళే నేర్పించేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా వీరు నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళ తండ్రి వద్దనే సంస్కృతం నేర్చుకున్నారు. మరి దివ్య ప్రబంధాలు, అంటే మా వైష్ణవ సాంప్రదాయంలో ఉండే దివ్య ప్రబంధాలు ఉంటాయి. ఆ దివ్య ప్రబంధాలను వీరు ఆ విషయాలను అభ్యసించారు. ఎప్పుడు అంటే 1942లో, అంటే అతి చిన్న వయసులోనే ఎన్నో అభ్యాసించడం అనేది వీరి యొక్క అంటే మేధాశక్తికి ఒక తార్కాణం. మరి అలాగే 1946లోనే వరంగల్కు వచ్చారు వీళ్ళు. వచ్చి అక్కడ శివనగర్లో
వీళ్ళు స్థిరంగా ఉన్నారన్నమాట. అంటే 1946లో వరంగల్కు వచ్చిన వారు ఇక్కడే స్థిరపడిపోయి ఉన్నారన్నమాట. మరి హైదరాబాదులోని వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో శ్రీ భాష్యాది శాస్త్ర విషయాలను అధ్యయనం చేశారు. అప్పుడు కాలేజీలు ఎక్కడ ఉండేవండి? ఆ కాలంలో సంస్కృతాంధ్ర కాలేజీలోనే వీరు ఈ అధ్యయనం కూడా చేసిందనమాట. మరి అదేవిధంగా తర్వాత వరంగల్లో సింహాద్రి బాగ్లోని వైదిక కళాశాలలో ప్రధానాచార్యులుగా పనిచేసింది. ఎందుకంటే ఈ కాలేజీలలో పనిచేయాలంటే సర్టిఫికెట్లు ఉండాలి. వారికి పండితులు వారి ఇంటి దగ్గరనే సంస్కృతం అన్నీ నేర్చేసుకున్నారు. కానీ వీరు మళ్ళీ ఒక కోర్సు నేర్చుకున్నారు హైదరాబాద్లో. నేర్చుకొని తర్వాత ఒక కళాశాల వేదాంతవర్ధిని కళాశాలలో వరంగల్లో వీరు ప్రధానాచార్యులుగా వైదిక కళాశాల అన్నమాట. అంటే వేద కళాశాల, దాంట్లో వేద పాఠశాలలు ఉంటాయండి ఎక్కువ, కానీ వేద కళాశాల ఇది కాబట్టి అక్కడ వీరు ప్రధానాచార్యులుగా పనిచేసిండ్రు. ఆ తర్వాత విశ్వేశ్వర సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేసిండ్రు. మరి ఈ విధంగా 40 సంవత్సరాలు పనిచేసి ఎందరినో సంస్కృతాంధ్ర భాషా పండితులుగా తీర్చిదిద్దారు. మరి ఆ విధంగా వీరు ఎంతోమందిని పండితులుగా తీర్చిదిద్దుతూ వారి యొక్క పదవి బాధ్యతలను నుండి విరమణ చేసిండ్రు అన్నమాట. పదవి విరమణ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా వీరు బాల్యంలోనే కాంచీపురంలో ఆ పీఠాధిపతి ప్రతివాది భయంకర అన్నంగాచార్య స్వామి వారితో మదిరేక్షణ అనే శబ్దార్థ విషయంలో వివాదపడ్డారు. చూడండి, నేను చెప్తూనే ఉంటా ప్రతిసారి, ఏ గురువులైనా కూడా వాళ్ళు నేర్చుకున్న పాండిత్యంతో దాన్ని ప్రదర్శిస్తారు. ఆ విధంగా ప్రదర్శించడంలో వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు అక్కడ స్థిరీకరించినప్పుడు వీరు చక్కగా చెప్పిండ్రు. వీరు చెప్పినది అంటే ఎదుటి వాళ్లకు సమాధానం కరెక్ట్గా చెప్పి వాళ్ళను అంటే వాదనలో గెలుస్తారనమాట. ఆ విధంగా వీరు కంచి అన్నంగాచార్యులను వారిని వాదించారనమాట. అందువల్ల అన్నంగాచార్యులు అంటే చాలా గొప్పవారు. అటువంటి ఇప్పుడు మనం ఏ పని చేసినా ఎవరైనా ఒక గొప్ప వాళ్ళతో చేస్తే అది ఫేమస్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా అన్నంగాచార్యులంతటి వారితోని వీరు వైదిక విషయంలో వాదనలు చేసిండ్రనమాట. అట్లా ప్రసిద్ధులైనరు. అట్లా రాష్ట్రంలోని జీర్ణ దేవాలయాలను ఎన్నింటినో వీరు ఉద్ధరించారు. మనం కనీసం దేవాలయం పోవడానికే కష్టం, ప్రదక్షిణం చేయడం కష్టం. కానీ వీరు ఎన్నో జీర్ణమైన దేవాలయాలను ఉద్ధరించగలిగారట. మరి ఇంకా వీరేం చేశారంటే ఎన్నో కార్యక్రమాలను చేపట్టేవారన్నమాట. అంటే ప్రజలందరూ పాల్గొనే విధంగా అక్కడక్కడ దేవాలయాలలో, జీర్ణమైన దేవాలయాలలో అటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అక్కడికి వచ్చిన భక్తులందరి సహకారం తీసుకుంటూ వాటిని అక్కడికక్కడ చక్కగా తిరిగి పునర్నిర్మించడం జరుగుతూ ఉండేదన్నమాట. అట్లా వీరు ఎన్నో దేవాలయాలను సంస్కరించారు. మరి అదేవిధంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా ప్రచారం చేసారు. అంతే కదండి, వీరు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నారు కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి సంబంధించిన
విషయాలను బోధించేవాళ్ళు, ఆ విధంగా ప్రచారం కూడా చేసేవాళ్ళు అన్నమాట. ఇది సత్సంప్రదాయం పరిరక్షణ అంటారు. అంటే మనము ఆచరిస్తూ ఉన్నదాన్ని మనము రక్షించుకోవాలి. దీన్ని ఆ సాంప్రదాయ పరిరక్షణ చేశారన్నమాట. ఈ విధంగా ఉపన్యాసకులుగా బోధించారు. మరియు ఈ విధంగా అన్నంగణాచార్యుల లాంటి వాళ్ళ వేద పండితులతోని వాదించి వీరు ప్రసిద్ధులైనరు. వారి మెప్పుకోలు వీరు పొందారన్నమాట. ఆ విధంగా పరిరక్షణ అంటే ఈ సాంప్రదాయాన్ని పరిరక్షించగలిగారన్నమాట. అటు దేవాలయాలను ఉద్ధరించారు, ఇటు భక్తులకు ఉపదేశాలు ఇచ్చిండ్రు, మరి జీర్ణమైన దేవాలయాలను సంస్కరించిండ్రు, మరి అందరినీ కలుపుకుని ఒక మంచి సాంప్రదాయాన్ని వారు తీసుకొచ్చారన్నమాట. ఇట్లా వీరు సంస్కృత విజ్ఞానవర్ధిని పరిషత్, శ్రీ పాంచరాత్ర ఆగమ పాఠశాల అనే వాటిని నెలకొల్పింది. మరి ఇవి ఎందుకు వేస్తారండి వీళ్ళు అంటే, ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే పిల్లలకు అక్కడ నేర్పడం, విషయ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు కదా. అందుకని విజ్ఞానవర్ధిని పరిషత్ అనేది ఒకటి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పరిషత్ వాళ్ళు సంస్కృత జ్ఞానాన్ని అందరికీ పంచుతారన్నమాట. అదేవిధంగా పాంచరాత్ర ఆగమ పాఠశాలను నెలకొల్పితే ఏం చేస్తారు, అందులో ఆగమాల ప్రకారము విధి విధానాలు ఉంటాయి. వాటిని అంటే అర్చక సాంప్రదాయానికి సంబంధించిన శాస్త్ర జ్ఞానం ఎలా పూజ చేసుకోవాలి, ఒక దేవాలయం ఎలా నిర్వహించబడాలి అనేవన్నీ కూడా వీరు అక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వీరు దివ్య ప్రబంధం నేర్పించారు ఎంతోమందికి. అంటే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని. కొంతమంది ప్రవచనాలు చెప్పడము అంటే వాళ్ళు నేర్చుకుంటారు, ప్రబంధాలు అన్నీ చదివి చక్కగా ప్రవచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు వాళ్ళు ఆగమాలు నేర్చుకొని పద్ధతిగా దేవాలయాలలో అర్చన విధి కైంకర్యాలను చేయడానికి ఉపయుక్తంగా ఉండే విధంగా వాళ్లకు వాటిని నేర్పించడము. కొంతమంది వేదాన్ని పఠిస్తూ ఉంటారు, వాళ్లకు వేదాలు నేర్పించడము. ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలను చేపట్టేవారు అన్నమాట వీరు. అట్లా మరి ఆగమము, స్మార్థము, దివ్య ప్రబంధము నేర్పించేవాళ్ళు వీళ్ళు. మరి విద్యార్థులకు వేద పాఠశాలలో ఓన్లీ వేదమే కాదండి, దాంతోపాటు ఆగమాలు నేర్చేవారు. అంటే వాళ్ళు అది నేర్చుకొని దైవ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు, యజ్ఞ హోమాది క్రతువులు అన్నీ కూడా. మరి స్మార్థం అంటే మనకు నిత్యం చేసే పూజా కార్యక్రమాలు ఉంటాయి కొన్ని, వాటిని నేర్పించేవాళ్ళు. అవి చేయడానికి పౌరోహిత్యానికి సంబంధించినవి. మరి దివ్య ప్రబంధం అనేది శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన గ్రంథం. అది 4000 పాశురాలు ఉంటాయి అందులో. దాన్ని కూడా నేర్పించేవాళ్ళు అన్నమాట. ఇట్లా ఎంతోమంది విద్యార్థులను ఈ విధంగా వాళ్ళను ఉత్తమ విద్యను అందించి పండితులుగా తీర్చిదిద్దిండ్రు. భగవత్ కైంకర్య నిధి పేరుతో ధార్మిక సంస్థను నెలకొల్పిండ్రు. ఇదే కాకుండా భగవత్ కైంకర్య నిధి అంటే కొంత డబ్బును భగవంతుడి కైంకర్యం కోసము కొంత నిధిని వీరు
అంటే సేకరించి దాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎక్కడైనా ధూపదీప నైవేద్యాలు పూజలు చేయడానికి అవసరమైన వాటికి వీళ్ళు ఆ ధనాన్ని వినియోగించేవాళ్ళు. ధర్మ ప్రచార కార్యక్రమాలకు ధార్మిక సంస్థ అన్నమాట ఇది. అంటే ధర్మాన్ని నెలకొల్పడం కోసము అవసరమైనది ఏ విధమైనది అవసరం పడితే ఆ విధంగా వీళ్ళు అక్కడ దానికి ఉపయోగపడే విధంగా వీళ్ళు ఏర్పాటు చేసిందనమాట. మరి శ్రీమద్ రామాయణ క్రతువులను 28 క్రతువులు నిర్వహించిండ్రట అండి. మన పెద్దజీయ స్వామి గారు 108 చేసిండ్రు అలాంటి రామయజ్ఞాలను. వీరు 28 రామక్రతువులను చేసిండ్రట. ఇట్లా ఎన్నో విధాలుగా ప్రతి దాంట్లో కూడా వీరు ముందుండి నడిపించి ఎన్నో అధిరోహించారు, ఎంతో ప్రసిద్ధులైనరు. కానీ మనం చాలామందికి తెలియదు వారి గురించి. అందుకనే నాకు మీతో షేర్ చేయాలనిపించింది. వారు మొన్న 14వ తారీఖు నాడే వీరి యొక్క శత జయంతి సందర్భంగా తెలిసింది. ఇన్ని రోజులు మరి 92 ఇయర్స్కి చనిపోయారు కదా వాళ్ళు. అయినప్పుడు ఇప్పుడు శత జయంతి ఉత్సవంగా జరపడం వల్ల ఇది కొద్ది గొప్ప తెలుసుకోగలిగాం కదా. తెలుసుకున్నప్పుడు వారి జీవిత విశేషాలు మీకు షేర్ చేయాలని నేను కోరుకొని ఈ విధంగా చేస్తున్నానండి. అయితే వీరు ఏం చేశారు మరి, ఇవన్నీ చేస్తూ సాహితీ ప్రస్థానం కూడా ఉన్నది. ఈ ముందే చెప్పుకున్నాం కదా. సత్సాంప్రదాయ పరిరక్షణ సభ, సంస్కృత విజ్ఞాన వర్ధిని పరిషత్ అనే సంస్థలను స్థాపించి 90కి పైగా గ్రంథాలను రచించారట. రచించి వాటిని ముద్రింపజేసిండ్రు ఆ సంస్థల ద్వారానే వీరు. అట్లనే దేవాలయాలను, శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను మళ్ళీ ప్రతిష్ఠించడం, అంటే లేని చోట దేవాలయాలను నిర్మించడము, ప్రతిష్ఠించడము, ఉన్నవి అంటే శిథిలావస్థలో ఉంటే వాటిని సంస్కరించి ఆధునీకరించడం అన్నమాట. ఆ విధంగా వీరు ముందుకెళ్ళారు. మరి వీరు 6 గ్రంథాలను ప్రచురించారట. వీరు విజ్ఞానవర్ధిని పరిషత్ స్థాపించిన తర్వాత. అలాగే సత్సాంప్రదాయ పరిరక్షణ సభను ఏర్పాటు చేసేమో ఆ సంస్థ ద్వారా 54 గ్రంథాలను ముద్రించిండ్రు. వీరు రాసిన 54 గ్రంథాలను వీరు రచించిండ్రు కదా. దాంట్లో శ్రీ విష్ణు సహస్రనామ భాష్యం ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనము స్టడీ చేస్తున్నా నేను మా గురువుగారితో తెలుసుకుంటూ, దాన్ని కొంచెం నాకు పట్టు వస్తే దాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను. అయితే ఇది ముండకోపనిషత్, కఠోపనిషత్, ఈశావాస్యోపనిషత్ ఇట్లాంటి ఎన్నో రచించారు వీరు. అంటే మనకు ఈజీగా అర్థంతో సహా తెలిపితే మనం చదువుకుని తెలుసుకోగలుగుతాము అని ఎన్నో ఉన్నాయండి వీరి రచనలు. అంటే వీరు స్వయంగా నిర్వహించినవి ఉన్నాయి. వీరు ఇన్ని చేస్తూ కూడా మళ్ళీ వారు సాహిత్య ప్రస్థానం కూడా ఉంది, గ్రంథ రచన కూడా చేశారనమాట. మరి ఇటువంటి వారికి మరి మామూలుగా ఉంటుందా అండి? ఇన్ని గొప్ప పనులు చేసే వాళ్ళకి ఎన్నో పురస్కారాలు ఉంటాయి. మరి ఏమేం పురస్కారాలు ఉన్నాయో చూద్దాం. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి 1970లో ఉభయ వేదాంతాచార్య బిరుదు ప్రదానం చేసిండ్రు వీరికి. అంటే ఊవే అని ఉంటుంది, ఉభయ వేదాంత పండితుడు అని. మరి 72లో రాష్ట్రపతి వివి గిరి చేతుల మీద రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారు.
ఎంత గొప్ప విషయం అండి. ఇటువంటి వారి గురించి కూడా మనం తెలుసుకోకుంటే ఇలా. 1999లో తిరుమల తిరుపతి విశ్వవిద్యాలయము మహామహోపాధ్యాయ పురస్కారాన్ని అందించింది వీరికి. మరి అదేవిధంగా 96లో కవిశాస్త్ర కేసరి అనే అవార్డు ఇచ్చిండ్రు. అంటే వీరు ఎన్నో గ్రంథ రచనలు చేసిండ్రు కదా, అందుకని. మరి కాకతీయ యూనివర్సిటీ ఏమో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది. మరి అదేవిధంగా విజయవాడలో 2005లో గజారోహణము కనకాభిషేకం కూడా జరిగింది. తులాభారము, స్వర్ణ కంకణము, అశ్వారోహణము అనే గౌరవాలు ఎన్నిటినో వీరు పొందారన్నమాట. మరి వీరు ఇంత చేసినప్పుడు ఇలాంటివన్నీ జరగవలసిందే కదా. చూసే భాగ్యం మనకు లేదు, మనం చూడలేకపోయి ఉంటాము. మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అదృష్టవంతులు. మరి వీరు 2015లో సంస్కృత పండితుల విభాగంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు ఇచ్చారు మన కేసీఆర్ గారు వైభవం అప్పుడు. అందులో వీరికి ఇవ్వడం జరిగింది. మరి 2015 అవార్డు పొందినాక హైదరాబాదు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ 2015 జూన్ 2వ తారీఖు రోజు దీన్ని ఇచ్చారనమాట. మరి అమెరికాలో వాళ్ళేమో అజోవిబో ఫౌండేషన్ కందాళం విశిష్ట పురస్కారంతో వీరిని గౌరవించారు. ఇంతటి మహానుభావులు మన ఆచార్యులు, మన తెలుగువారు, మన వరంగల్ వాస్తవ్యులు. వారి జీవితం అంతా ఇక్కడే గడిపారు కాబట్టి మనవారు. వీరు ఇట్టివారు. మరి ఇన్ని రకాల అవార్డులు అన్నీ తీసుకున్నవారు. మరి 2018 అక్టోబర్ 13న వరంగల్ శివనగరంలో తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు, పరమపదం చేరుకున్నారు. వీరి యొక్క భార్య పేరు సీతమ్మ అండి. వీరికి 4 కుమార్తెలు, శేషమ్మ, శ్రీదేవి, నీలాదేవి, గోదాదేవి అని 4 ఉన్నారు. అయితే వీళ్ళ వివరాలను కూడా మనము వీలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇదండి మన శత జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకున్న అపురూపమైన మన నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్యుల వైభవం. ఇంకా ఎన్నో విశేషాలు ఉంటాయి. వీరు అక్కడక్కడ ఉపన్యసించిన విశేషాలు అట్లాంటివి కూడా మధ్య మధ్యలో చెప్పుకుందాం మనము. అయితే ఇది వారి యొక్క పరిచయం మాత్రమే ఇందులో చేయడం జరిగింది. మరి నచ్చితే తప్పకుండా నమస్కరించండి, ఆచార్యులకు నమస్కరించుకోండి. మరి అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి, గురువుల అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణ.